ఈ కొత్త లెన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అంటే మనం దగ్గర ఉండే వాటిని మొత్తం వైడ్ యాంగిల్లో క్యాప్చర్ అయితే చేయొచ్చు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక టెలిస్కోప్ లెన్స్ అయితే దీంట్లో అయితే ఉంది. మీరు రీసెంట్గా కనుక చూసినట్లయితే మేము క్యాంపింగ్ గ్యాడ్జెట్స్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, ఆ వీడియోలో మీకు ఒక టెలిస్కోపిక్ లెన్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపెట్టినాము. దీంతో మనం మొబైల్ కెమెరాని కనెక్ట్ చేసి టెలిస్కోప్ని ఎంతవరకు జూమ్ చేసి చూడొచ్చు అని అయితే మీకు చూపెట్టాను నేను. చాలా అంటే చాలా క్రేజీగా అయితే గైస్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఈ టెలిస్కోపిక్ లెన్స్ని యూజ్ చేసి ఏం చేస్తాం, దూరంగా ఉన్న ఐటమ్ని జూమ్ చేస్తే చూస్తాం. బట్ అలా కాకుండా ఇంకొక కొత్త లెన్స్ని అయితే తెప్పించడం జరిగింది. ఈ కొత్త లెన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అంటే మనం దగ్గర ఉండే వాటిని మొత్తం వైడ్ యాంగిల్లో క్యాప్చర్ అయితే చేయొచ్చు. దీన్ని అన్బాక్సింగ్ చేయడం మాత్రమే కాకుండా ఐఫోన్కి కనెక్ట్ చేసి లైవ్లో దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఎంత వైడ్ యాంగిల్లో ఫుటేజ్ వస్తుంది, ఏం కదా ఎవ్రీథింగ్ మీకైతే చూపెట్టబోతున్నా. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నేను ఏం చేస్తున్నా అంటే మన దగ్గర ఉన్న ఈ ఐఫోన్ 15 Pro Max మెయిన్ సెన్సర్ ఏదైతే ఉందో 1x కెమెరా మనకు వీడియో వస్తుంది కదా, ఆ సెన్సర్ని యూజ్ చేసి దానికి టెలిస్కోపిక్ లెన్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. చూడండి మీరు ఏ విధంగా వస్తుంది ఏం కథ అని చెప్పేసి నేను వీడియో అయితే ఆన్ చేసేస్తున్నా. దీంట్లో కెమెరాని మనం ఆన్ చేసినట్లయితే మనకి 3 కెమెరాలు ఉన్నాయి కదా బ్యాక్ సైడ్లో. ఒకటి వచ్చేసి మనకు దీంట్లో మెయిన్ సెన్సర్ అయితే ఉంటుంది, దానికే కనెక్ట్ చేస్తున్నా. దీన్ని వచ్చిందా, వైడ్ యాంగిల్ ఉన్నది కాదు ఇది 1xలో పెట్టినట్లయితే మూత పెట్టినాంరా, జింగడు మూత పెట్టిండు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మనకైతే ఒక స్తంభం అయితే కనిపిస్తుంది ఫుటేజ్ పైన. సో దీన్ని కనుక మనం ఇంకా జూమ్ చేసినాం అనుకోండి, ఐఫోన్ మొత్తం మనం జూమ్ లెవెల్ని యూజ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. నార్మల్ ఐఫోన్లో మనకి ఎంతైతే జూమ్ అవుతుందో అంతకంటే ఎక్కువ దీంట్లో అయితే మనకు జూమ్ కావడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, స్తంభం మొత్తం కనబడుతుంది కరెంట్. ఇగో ఇక నాటెత్తుడు మీద ఫోకస్ చేయరా విజ్జి, ఇడికి దింపు అయింది. ఇగో మొత్తం ఫోకస్. మా అమ్మ అయితే నార వెక్కుతుంది, క్లారిటీ కనిపిస్తుంది. అండ్ పక్క పని తోవాల మీరు చూడొచ్చు, కోయిలుగాడు అయితే పోతుండు బండి పైన. ఇగో బండి మీద కోయిలుగాడు అయితే పోతుండు. ఇంత క్రేజీగా గాయస్ మనకు జూమ్ అయితే చేసి చూపిస్తాను అన్నమాట. ఒకవేళ మనం కనుక ఈ టెలిస్కోపిక్ లెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఐఫోన్కి కనెక్ట్ చేసినట్లయితే వాడు బ్యాట్ పట్టుకొని వచ్చింది కదరా. సో ఇవి గాయస్ మన టెలిస్కోపిక్ లెన్స్. సో ఈ విధంగా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి మాత్రమే కాదు, మనం తెప్పించిన వైడ్ యాంగిల్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా. వైడ్ యాంగిల్ లెన్స్ని కనుక మీరు చూసినట్లయితే ఇటువంటి బాక్స్లో అయితే రావడం జరిగింది. ఇది ఏం కంపెనీ అంటే మనకు 0.45x ఫోన్ లెన్స్ అనేది ఉందన్నమాట. మనకు ఇన్బిల్ట్గా ఐఫోన్లో ఏది వస్తుంది అంటే 0.5x వరకు మనకు వైడ్ యాంగిల్ లెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇంకా ఎక్కువ మనకు 0.45x. సో దీన్ని అన్బాక్సింగ్ చేసినాం అనుకోండి, దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే ఒక సంచి అయితే వచ్చింది, అంతే సంచి ఒకటే వచ్చింది. సంచి లోపల మనం ఐఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక క్లిప్ అయితే వచ్చింది, ఈ విధంగా ఉంది. ఆ తర్వాత లెన్స్, ఓన్లీ 2 ఐటమ్స్ వచ్చినాయి మనకి. ఇది ఒక లెన్స్ వచ్చింది వైడ్ యాంగిల్ లెన్స్, దీన్ని ఫోన్ కనెక్ట్ చేయడానికి ఒక క్లిప్ అయితే వచ్చింది. దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి, వావ్ లెన్స్ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మనకు వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకు ఇట్లా ఇప్పుకోనికి అవుతుంది అనమాట, క్యాప్ లాగా. దీన్ని ఇప్పాలి, ఆ తర్వాత ఇది అవుతుందో దీన్ని కనెక్ట్ చేయాలి. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇది మ్యాక్రో లెన్స్ అన్నట్టు. దీన్ని నేను మెయిన్ సెన్సర్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను వ్లాగింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాను అంటే దీంట్లో 0.5x ఉంది. 0.5xలో ఈ విధంగా వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనుకోండి, మనకు వైడ్ యాంగిల్ అయితే రావడం జరుగుతుంది. అదే సేమ్ కెమెరాని నేను 1xలో పెట్టి జూమ్ చేసిన అనుకోండి, ఈ విధంగా కంప్లీట్గా క్రాప్ అయితే కావడం జరుగుతుంది అనమాట. అది పెద్ద ఇష్యూ మనకు. బట్ క్లారిటీ పరంగా మనం చూసుకున్నట్లయితే మనకు 1xలో చాలా అంటే చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1x లెన్స్ ఏదైతే ఉందో దానికి వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ 1x లెన్స్కి నేను ఇప్పుడు ఈ వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. సో మీరు చూడవచ్చు విజ్జిగాని తలకాయ దాకా వస్తుంది, 1xలో డైరెక్ట్ తీస్తే క్లారిటీ ఎక్కువ వస్తుంది అన్నట్టు దీంట్లో. అదే దీన్ని కనుక నేను వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టినా అనుకోండి, మీరు చూడవచ్చు ఎంత వైడ్ యాంగిల్ అయిపోయిందో. 0.5లో మనకు ఎంతైతే వైడ్ యాంగిల్ లెన్స్ని ఆన్ చేసినట్లయితే ఎంత వైడ్గా వస్తుందో అంత వైడ్గా మనం ఈ లెన్స్ని కనెక్ట్ చేసినట్లయితే మనకు వస్తుంది. అదే లెన్స్ నేను తీసేసిన అనుకోండి, ఇగో ఇంత చిన్న వస్తుంది. లెన్స్ పెడితే ఇంత పెద్ద వైడ్ యాంగిల్, లెన్స్ అయితే ఇంత. సో డిఫరెన్స్ గాయస్ మీరు చూడవచ్చు వైడ్ యాంగిల్ లెన్స్కి. అంతేకాకుండా మెయిన్ సెన్సర్ డైరెక్ట్గా మనం షూట్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ లెన్స్లో కనబడుతుంది మనకి ఇంకా ఎంత వస్తుందో. దీంట్లో చూసుకుంటే కూడా మనం వ్లాగింగ్ చేయొచ్చు, క్లారిటీ కనబడుతుంది.
సో ఈ విధంగా అయితే గైస్ ఉంటుంది లెన్స్. ఒకవేళ మీలో ఎవరైనా బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, బై అయితే వేసేయండి. అండ్ ఈ లెన్స్ని యూజ్ చేసి ఇప్పుడు ఫర్దర్గా రాబోతున్న వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో షూట్ అయితే అవుతాయి అన్నమాట. మన iPhone 15 Pro Max మెయిన్ లెన్స్కి ఈ వైడ్ యాంగిల్ లెన్స్ని కనెక్ట్ చేసి ఆ తర్వాత వ్లాగ్స్ అయితే షూట్ చేస్తే మీకు క్రేజీ నెక్స్ట్ లెవెల్ క్లారిటీ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.